స్వామి యొక్క పెన్. చాలా కాలం క్రితం స్వామి అనే చిన్నపిల్లవాడు ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో ఎల్లప్పుడూ ముందుండేవాడు. తల్లిదండ్రులతో ఎంతో విధేయత చూపేవాడు. తన క్లాసులో చాలామంది అబ్బాయిల కంటే తెలివైనవాడు మరియు అందరితో పద్ధతిగా ఉంటాడు. స్వామి కంటే పెద్దవాళ్ళు మరియు చిన్నవాళ్ళు స్వామి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతన్ని చాలా ఇష్టపడతారు. కానీ అందరూ ఒకలా ఉండరు కదా. స్వామి మంచితనాన్ని మరియు స్వామిని అందరూ ఇష్టపడడాన్ని చూసి అసూయపడేవారు కూడా స్వామి చుట్టూ చాలామంది ఉన్నారు. అలా అసూయపడే వాళ్ళల్లో టింకు అనే అబ్బాయి ఒకడు. టింకు స్వామి యొక్క క్లాస్మేట్. స్వామిలా కాకుండా అతను చదువులో ఎప్పుడూ వెనకబడి ఉంటాడు మరియు ఎప్పుడు క్లాస్ సమయంలో ఆడడానికి ఇష్టపడతాడు. అతను తన తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించడు. తన సహవిద్యార్థులను వేధిస్తూ ఉంటాడు మరియు స్వామితో కూడా చాలాసార్లు చెడుగా ప్రవర్తించాడు. అతను ఎప్పుడూ స్వామిని అణిచివేయడానికి ప్రయత్నించేవాడు మరియు తరగతిలోని ఇతర పిల్లల ముందు తనని తక్కువ చేసేవాడు. కానీ అతను ఏమి చేసినా స్వామి తిరిగి మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. చదువులో కానీ క్రీడల్లో కానీ తన క్లాస్మేట్స్తో కానీ స్వామి ప్రతి చోట ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు. తన 12వ పుట్టినరోజున స్వామి తన తల్లిదండ్రుల నుండి ఒక మంచి పెన్ను బహుమతిగా పొందాడు. క్లాసులో టీచర్లు చెప్పే నోట్స్లన్నీ రాసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలని ఆ పెన్ని స్కూల్కి తీసుకొచ్చాడు. ఇది చాలా అందమైన పెన్ మరియు ఇది చాలా వేగంగా వ్రాయడానికి సహాయపడుతుంది. అది చూసిన టింకుకి స్వామి మీద ఇంకా అసూయ పెరిగింది. వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి, అరే, ఈ పెన్ ఎక్కడిది, నీకు దొరికిందా, కొన్నావా అని అడిగాడు. నా తల్లిదండ్రులు నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు అని సమాధానమిచ్చాడు స్వామి. టింకు కోపం మరియు అసూయతో మునిగిపోయాడు. అతను స్వామి పెన్ను ఎలాగైనా దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. విరామం సమయంలో అందరూ క్లాస్ నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు టింకు స్వామి బ్యాగు తెరిచి తన పెన్ను తీశాడు. తరువాత దాన్ని తన బ్యాగ్లో దాచుకొని ఏమీ తెలియనట్లు టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్ళాడు. స్వామి తిరిగి వచ్చి చూసేసరికి తన పెన్ను కనబడలేదు. అతను దాని గురించి తన క్లాస్ టీచర్కి తెలియజేశాడు. కనిపించకుండా పోయిన పెన్ను కోసం వెతకడం జరిగింది మరియు క్లాస్ టీచర్ తరగతిలోని ప్రతి ఒక్కరి బ్యాగ్ని వెతకమని క్లాస్ మానిటర్ని ఆదేశించాడు. అలా అందరి బ్యాగ్ వెతక్క టింకు బ్యాగులో పెన్ను దొరికింది. కోపంతో ఉన్న టీచర్ తప్పు చేసిన టింకుని పిలిచి ఈ పెన్ నీ బ్యాగులోకి ఎలా వచ్చిందని అడిగాడు. దానికి టింకు దగ్గర సమాధానం లేదు. ఏదో ఆవేశంలో స్వామి దగ్గర నుండి పెన్ను దొంగలించాడు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని టింకు అనుకోలేదు. కోపంతో ఉన్న టీచర్ని చూసి టింకు భయంతో వణికిపోయాడు. టీచర్ టింకుతో, నువ్వు వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నాడు. టింకు ఇక భయపడి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న స్వామికి టింకుని చూసి జాలేసింది. వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి ఈసారికి టింకుకి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేయమని అడిగాడు. అది విన్న టింకు సిగ్గుతో తలదించుకొని, స్వామి ఎంత మంచివాడో, అసలు నేను చాలా పెద్ద తప్పు చేశా అని మనసులో అనుకున్నాడు. స్వామి మాటలు విన్న టీచర్ టింకుతో, నీకు ఇదే ఆఖరి అవకాశం, నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నీ తల్లిదండ్రుల్ని పిలిపించి వాళ్ళ ముందే నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి వదిలేశాడు. అప్పటి నుండి టింకు తన పద్ధతిని మార్చుకొని స్వామితో స్నేహం చేస్తూ అందరితో మంచిగా ఉండడం, కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. నీతి: ఎవరైనా మీకు హాని చేసినా కూడా వారికి మీరు హాని చేయకండి, అందరితో మంచిగా ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.